రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు 10 ఎన్నికలలో గెలిచారు. రాజశేఖర రెడ్డి గారు పదవులున్నా లేకున్నా అవసరమైతే ఒక సామాన్య కార్యకర్తగా ప్రజల పక్షాన నిలబడ్డారు. ఒక నాయకునిగా అలా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు అంతేకాదు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే అధికారంలోకి తేవడానికి తన వంతు కృషి చేశారు. తన ఆఖరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీనే దేశంలో అధికారంలో ఉండాలి, అప్పుడే దేశ ప్రయోజనం, దేశ ప్రజలకు రక్షణ ఉంటుంది అని నమ్మినవాడు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక, ఆఖరి కోరిక కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, అదే మన దేశానికి మంచిది అని సంపూర్ణంగా నమ్మి విశ్వసించిన వాడు రాజశేఖర రెడ్డి గారు. ఉండుంటే ఈ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు ఆ కోరికను, ఆ కళను నిజం కూడా చేసేవాడు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అనుసరిస్తూనే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు నా భుజాన వేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలపరచడమే కాకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని సంపూర్ణ పట్టుదలతో ఈరోజు చేయని కృషిని అంటూ లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక్కదానే కాదు, ఇంతమంది నాయకులు, కార్యకర్తలు, సైనికులు అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు 114 మంది ఎమ్మెల్యేల జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. 5 మంది ఎంపీల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. అతి త్వరలోనే మిగతా లిస్టు కూడా రిలీజ్ కాబోతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతున్న విషయం, మీరు 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు, ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి అవకాశం ఇచ్చారు. ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా, అలాంటిది ఒక్కరోజు కూడా అధికారంలో ఉండి కూడా ఒక్కరోజు కూడా నిజమైన ఉద్యమం చేయని వాళ్ళు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. అలాంటి వాళ్ళను ఎన్నుకున్నందుకు ప్రజలు ఎంతో నష్టపోయారు. 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక్క అడుగు కూడా అభివృద్ధి జరగలేదు. మనకు స్పెషల్ స్టేటస్ వచ్చునుంటే వేల కొద్ది ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలైనా వచ్చేవి. కానీ ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేకుండా, గవర్నమెంట్ పరంగా అయినా ప్రైవేట్ పరంగానైనా ఉద్యోగాలు లేకుండా అసలు అతి దీన పరిస్థితిలో, దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉంది అంటే, అభివృద్ధికే నోచుకోలేదు అంటే ఈరోజు దానికి కారణం ఒకవైపు చంద్రబాబు గారైతే ఇంకొక వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఉండగా రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది, ఆలోచన చేయండి. మనకు స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. పోలవరం రావాలి, మనకు రాజధాని కట్టుకోవాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలి, ఇలాంటి ఏ ఒక్కటి రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. కాబట్టి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కోరుకుంటున్నాను. నాతో పాటు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నారు. విషయాలన్నీ పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను Come on!
వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు. ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది ఏ వైపు వెళ్ళాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం. కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు, నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు